మామిడి కుదురులో నిర్వహించిన ధూమ్ తడక్ సభలో మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, రిటైర్డ్ జడ్జి శ్రావణ్ కుమార్ కీలక ప్రసంగాలు చేశారు. భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, అలాగే జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఏకమై రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని, 5 ఏళ్ల కాల పరిమితిలో ఆయా వర్గాల వారు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో వర్గీకరణ కోసం గత 5-6 సంవత్సరాల నుంచి చాలా సీరియస్ గా ప్రయత్నం చేసి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకి, తెలుగుదేశం అభ్యర్థులకి ప్రచారం చేశారు. ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని చెప్తున్నాను మిమ్మల్ని. దళిత జాతిని చీల్చాలి అని చూసేటువంటి వ్యక్తులకి ఏ పార్టీ ఏంటి అనేది నేను ఇక్కడ నోట్ చేయను. కానీ అంబేద్కరిజం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కోరుకునేటువంటి ఒక అంబేద్కరిజం, మన జాతిని మనం కాపాడుకోవాలి అనేటువంటి అంబేద్కరిజం, రాజ్యాంగ స్ఫూర్తితోటి మనం రాజ్యాధికారంలోకి వెళ్ళాలి అనుకునేటువంటి అంబేద్కరిజం ఎక్కడికి వెళ్తుందంటే ఎలక్షన్లో సరెండర్ అయిపోతుంది. సో వ్యక్తిగతంగా నేను ఎవరిని అనను, కానీ ఒక జాతి రాజ్యాధికారం కోరుకోవాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన చేసినటువంటి త్యాగం మనం 1% అయినా చేశామా లేదా అని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని రాజ్యాధికారంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇవన్నీ కలవాలి, వీళ్ళందరూ రాజ్యాధికారంలోకి వెళ్ళాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీ నోటుపై ముద్రించాలి ఖచ్చితంగా ఇందులో. ఎందుకంటే అసలు ఆర్బీఐ అనేది ఏర్పడటానికి కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి. అసలు ఇది ఖచ్చితంగా జరగాలి, ఎప్పుడో జరగాలి. ఎందుకు జరగలేదు అంటే ఈ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు మనం ఏ పార్టీలకైతే ఓట్లు వేసామో మన ఓట్లతో అధికారాలకు వచ్చిన పార్టీలకు తెలియదా మన దేవుడు ఎవరో? ఆ దేవుడి జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని వాళ్ళకి తెలియదా? నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను, ఏ రాజకీయ పార్టీ కండువా భుజాన్ని వేసుకోను, బీ ఫారం అనేది తీసుకోను. ఎమ్మెల్యే, ఎంపీ